హలో నమస్తే. ఈరోజు స్పెషల్ మా ఇంటికి మా నైబర్స్ వాళ్ళు వస్తున్నారని కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అవేంటో చూద్దాం. గులాబ్ జామున్, ఇంకా పప్పు చెక్కలు, చగోడీలు, గుజియా, ఇంకా కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి. వాటిలో నేను గులాబ్ జామున్, పప్పు చెక్కలు ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఇంకా పప్పు చెక్కలు డిప్ చేసుకోవడానికి టమాటో సాస్ బదులుగా టమాటో పచ్చడి చేశాను. ఇంకా లాస్ట్ వీడియోస్లో నేను చూపించిన రేగు వడియాలు, పప్పు చెక్కలు, గులాబ్ జామున్ రెసిపీస్ నేను తర్వాత వీడియోలో సెండ్ చేస్తాను. హోలీ సెలబ్రేషన్ కోసం ఈ షార్ట్ నేను ముందే చేయవలసింది, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యింది. నేను చేసిన ఈ రెసిపీస్లో పప్పు చెక్కలు అయితే మంచి టేస్ట్ ఉన్నాయని అందరూ కూడా అన్నారు. ఈసారి హోలీ కూడా మేము చాలా బాగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. ముందైతే హోలీ ప్లాన్ అయితే ఏమీ లేదండి, ఆ తర్వాత ప్లాన్ చేసుకున్నాము. మా బ్లాక్లో వాళ్ళందరము కలిసి కొన్ని రెసిపీస్ చేసుకొని కింద అరేంజ్ చేసుకొని హోలీ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉందామనుకున్నాం. కానీ ప్లాన్లో చిన్న చేంజ్ అయింది. ఇంకా అందరం కూడా ఎవరు ప్రిపేర్ చేసినవి వాళ్ళే ఇంటి దగ్గర పెట్టుకుని ఇంటికి వచ్చిన నైబర్స్ అందరికీ మా రెసిపీస్ టేస్ట్ చూపించాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయని అందరూ కూడా అన్నారు. ఇక్కడ హోలీ పండుగ ఎలా అంటే, హోలీ ముందు రోజే హోలికా దహనం చేస్తారండి. ఆ తర్వాత హోలీ రోజున అందరూ రంగులు పోసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలా ఒకరింటికి ఒకడు వెళ్తూ స్నాక్స్ అవన్నీ తినడం. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ మంచిగా రెడీ అయ్యి ఆహ్వానించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా స్నాక్స్ అవి తిని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మమ్మల్ని కూడా మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అన్నీ తిని అక్కడే హౌసీ ఆడడము ఇవన్నీ చేసాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి హోలీ. ఈ హోలీ పండగకి దహీవడ, పనసకాయ కూర, ఇంకా గుజియాలు బాగా చేస్తారు అందరూ. మిగిలిన ఫెస్టివల్స్ అయితే ఎవరికి వారు ఇంట్లో చేసుకుంటారు కదండి, కానీ ఇక్కడ హోలీ, దీపావళి మాత్రం అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఈ షార్ట్ కొంచెం లేట్గా అయింది, కానీ లేటెస్ట్గా చేశాను. అందరికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.